ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జనవరి 13వ తారీఖు మంగళవారం. ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే ఇన్ఫోసిస్ ఏడిఆర్ స్లైట్ నెగిటివ్లో క్లోజ్ అయింది. దాన్ని మినహాయిస్తే డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, విప్రో, ఐసిఐసిఐ బ్యాంక్ ఏడిఆర్స్ చక్కగా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద ఏడిఆర్స్ నుంచి పాజిటివ్ సంకేతాలు అనేది కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఇండియాకి సంబంధించిన ప్రైమరీ సెక్టర్స్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయ్యాయి అనేది పరిశీలన చేసినట్లయితే నిఫ్టీ మీడియా, రియాలిటీ, ఫార్మా, ఆటో సెక్టార్లో కొద్దిగా ప్రెషర్ అనేది కనిపించింది. మెటల్, కమోడిటీస్, పిఎస్యు బ్యాంక్, ఎఫ్ఎంసీజీ, ఫైనాన్షియల్ సర్వీసెస్లో సిగ్నిఫికెంట్గా బౌన్స్ అనేది కనపడింది. మొత్తం మీద 70% పైన ఇండియన్ సెక్టార్స్ గ్రీన్లో క్లోజ్ అయ్యాయి. ఇక గ్లోబల్గా మార్కెట్స్ ఎలా పర్ఫామ్ చేస్తున్నాయనేది పరిశీలన చేసినట్లయితే రష్యా మార్కెట్స్ కొద్దిగా నెగిటివ్లో ట్రేడ్ అవుతుంది. ఇక యుఎస్ మార్కెట్స్ కూడా స్లైట్ నెగిటివ్లో ఉన్నాయి. చైనా A50 ఫీచర్స్ లండన్ నెగిటివ్లో ఉండగా ఫ్రాన్స్, జర్మన్, యూరోప్, సౌత్ కొరియా, హాంకాంగ్, ఏషియా మార్కెట్, జపాన్ చాలా సిగ్నిఫికెంట్గా గ్రీన్లో ట్రేడ్ అవుతూ ఉన్నాయి. మొత్తం మీద గ్లోబల్గా మిక్స్డ్ కాంటెక్స్ట్ అనేది కనిపిస్తుంది. ఏషియా మార్కెట్స్ మాత్రం చాలా చక్కగా పాజిటివ్గా గ్రీన్లో ట్రేడ్ అవుతున్నాయి. ఇక యూఎస్కి సంబంధించిన టాప్ 30 కంపెనీస్ నిన్నటి రోజున ఏ విధంగా క్లోజ్ అయినాయి అనేది మనం పరిశీలన చేసినట్లయితే అమెరికన్ ఎక్స్ప్రెస్, ఇంటెల్, వాల్ స్ట్రీట్, డిస్నీ, విసాఏ అనేది టాప్ లూజర్స్గా క్లోజ్ అవ్వగా వాల్మార్ట్, IBM, జాన్సన్ & జాన్సన్, బోయింగ్, క్యాటర్పిల్లర్ అనేది టాప్ గెయినర్స్గా క్లోజ్ అయ్యాయి. మొత్తం మీద యుఎస్ మార్కెట్స్ క్లోజ్ అయిన విధానంలో ఒక న్యూట్రాలిటీ అనేది కనిపిస్తుంది. అంటే 50% పైన స్టాక్స్ బులిష్గా క్లోజ్ అయ్యాయి, 50% దాకా స్టాక్స్ వచ్చేసరికి నెగిటివ్గా క్లోజ్ అయ్యాయి. గ్లోబల్గా ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఇండియాకి సంబంధించిన సిపిఐ డేటా అనేది రావడం జరిగింది. సో ఈ నెంబర్ వచ్చేసరికి కొద్దిగా వీక్గా ఉంది. ఈ రోజు విషయానికి వచ్చేసరికి యూఎస్కి సంబంధించిన ఏడిపి ఎంప్లాయ్మెంట్ చేంజ్ ఏ విధంగా ఉందని నంబర్ రిలీజ్ అవుతుంది. దాని తర్వాత సిపిఐ డేటా కూడా రిలీజ్ అవుతుంది. దాని తర్వాత న్యూ హోమ్ సేల్స్ యూఎస్కి సంబంధించిన డేటా అనేది రిలీజ్ అవుతుంది. ఇది వెరీ ఇంపార్టెంట్ డేటా. ఇండియాకి సంబంధించిన ఎకనామిక్ క్యాలెండర్ అనేది పరిశీలన చేసినట్లయితే నిన్నటి రోజున ఇన్ఫ్లేషన్ రేట్ నంబర్ అనేది రావడం జరిగింది. స్లైట్గా వీక్గా ఉంది. ఇక ఈరోజు విషయానికి వచ్చేసరికి సాయంత్రం 5 గంటలకి ఆర్బీఐ మార్కెట్ బారోయింగ్ ఆక్షన్స్ అనేది జరుగుతాయి. ఇక ప్రస్తుతానికి యుఎస్ స్టాక్ మార్కెట్ నిన్నటి రోజున కొద్దిగా వీక్గానే క్లోజ్ అయిందని చెప్పేసి చెప్పొచ్చు. ఎనీహౌ అందరూ కూడా సిపిఐ డేటా కోసం అయితే వెయిట్ చేస్తూ ఉన్నారు. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో కొన్ని స్టాక్స్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తాయి. ఈరోజు ఐసిఐసిఐ జనరల్ ఇన్సూరెన్స్, ఐసిఐసిఐ ప్రొడెన్షియల్ లైఫ్, టాటా ఎల్ఎక్సీ అనేది ఒకవేళ మార్కెట్ అవర్స్లో గన ఈ స్టాక్స్ అనేది రిజల్ట్స్ అనౌన్స్ చేసినాయి అనుకోండి, ఈ కంపెనీలో ఈ స్టాక్స్లో వోలటాలిటీ ఉండే అవకాశం ఉంది. ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో సమ్మాన్ క్యాపిటల్, సెయిల్ అనేది బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళిపోయాయి. ఈ రెండింటిలో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ ట్రేడ్ చేయకూడదు. క్యాష్ మార్కెట్లో బై సెల్ అనేది చేసుకోవచ్చు. ప్రాబబ్లీ బంధన్ బ్యాంక్, కెయిన్స్ టెక్నాలజీస్ దీంట్లో ఏంటంటే బ్యాన్ లిస్ట్లోకి వెళ్ళడానికి ప్రాబిలిటీ అయితే కనిపిస్తూ ఉంది. నిఫ్టీ హీట్ మ్యాప్ అనేది అబ్జర్వ్ చేసినట్లయితే నిన్నటి రోజున ఇవి ఫ్యూచర్స్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనమాట. కోల్ ఇండియా టాప్ గెయినర్స్గా క్లోజ్ అయింది. మెటల్స్లో హిందాల్కో, టాటా స్టీల్ అనేది టాప్ గెయినర్స్గా ఉండగా ఎఫ్ఎంసీజీలో హిందుస్థాన్ యూనిలివర్, ఏషియన్ పెయింట్లో కొద్దిగా రికవరీ అనేది కనపడింది. అండ్ ఆఫ్ కోర్స్ ట్రెంట్లో కూడా కొద్దిగా రికవరీ కనపడింది. జేఎస్టీలు కూడా టాప్ గెయినర్గా క్లోజ్ అయింది. టాప్ లూజర్స్లో ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ప్యాసింజర్ వెహికల్స్, బజాజ్ ఆటో, బజాజ్ ఫైనాన్స్ అనేది కనిపిస్తుంది. మొత్తం మీద 65% నిఫ్టీ 50 స్టాక్స్ వచ్చేసరికి గ్రీన్లోనే క్లోజ్ అయ్యాయి. ఇండివిజువల్ స్టాక్స్ బీఎస్సీ, ఐఆర్ఈడిఏ, ప్రీమియర్ ఎనర్జీస్, జేఎస్డబ్ల్యూ ఎనర్జీ, పిడిలైట్ ఇండస్ట్రీస్ దీంట్లో ఏంటంటే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా అనేది చూపిస్తుంది. అంటే ప్రైస్ ఇంక్రీజ్ అవుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ వీటిల్లో కొంచెం బుల్లిష్ మూమెంటం ఉంటుందని చెప్పేసి పార్టిసిపెంట్స్ ఆల్రెడీ ప్రొజెక్షన్స్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. కోల్ ఇండియా, ముథూట్ ఫైనాన్స్, లోధా, డిమార్ట్ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అనేది జరుగుతుంది. అంటే ఎవరైతే షార్ట్స్ అనేది క్రియేట్ చేశారో వాళ్ళు రికవర్ చేస్తున్నారు. లారస్ ల్యాబ్స్, కమిన్స్ ఇండియా, యాంబర్, బజాజ్ హోల్డింగ్స్, డెలివరీ దీంట్లో సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనేది జరుగుతున్నట్టు డేటా చూపిస్తుంది. అంటే ప్రైస్ కిందకి వెళుతుంది, ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ప్రాబ్లీ ఈ స్టాక్స్లో కొద్దిగా సెల్లింగ్ ప్రెషర్ ఉంటుందని చెప్పేసి ఆల్రెడీ పొజిషన్స్ షార్ట్ సైడ్ అయితే క్రియేట్ చేసి పెట్టారు. ఇక ఎటువంటి స్టాక్లో కూడా సిగ్నిఫికెంట్ లాంగ్ అన్వైండింగ్ అనేది కనిపించట్లేదు. ఇక ఫ్యూచర్స్లో బిల్డప్ ఎలా ఉందనేది పరిశీలన చేసినట్లయితే లాంగ్ సైడ్ 50%, షార్ట్ సైడ్ 38% కనిపిస్తుంది. మొత్తం మీద లాంగ్ సైడ్ అంటే బుల్లిష్ సైడ్ పొజిషన్స్ అనేది పార్టిసిపెంట్స్ అయితే క్రియేట్ చేసినట్టు అర్థం చేసుకోవచ్చు. నిఫ్టీకి సంబంధించిన ఫ్యూచర్ చార్ట్ అనేది మనం అబ్జర్వ్ చేస్తూ వస్తూ ఉన్నాం. నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది, ఒక హ్యామర్ లాగా ఉంది. ఎనీహౌ బేస్డ్ ఆన్ ద ప్రైస్ అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం తీసుకున్నట్లయితే ప్రస్తుతానికి నిఫ్టీ 50లో లాంగ్ బిల్డప్ అనేది జరిగింది అని చెప్పేసి డేటా చెప్తూ ఉంది. ఈరోజు నిఫ్టీలో మంగళవారం కాబట్టి ఎక్స్పైరీ అయితే ఉంది. ఇక పార్టిసిపెంట్ వైజ్ డేటా అనేది మనం పరిశీలన చేసినట్లయితే ఎఫ్ఐఎస్
యాజ్ యూజువల్గా ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బ్యారిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు, స్టాక్స్లో బ్యారిష్గా ఉన్నారు. ప్రొప్రైటరీ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉంది. క్లయింట్ ఇండెక్స్ ఫీచర్స్ కావచ్చు, స్టాక్ ఫీచర్స్ అన్నిట్లో కూడా బుల్లిష్గా ఉన్నారు. డిఐస్ ఇండెక్స్ ఫీచర్స్ ద్వారా బుల్లిష్గా ఉన్నారు, స్టాక్ ఫీచర్స్లో మాత్రం బ్యారిష్గా ఉన్నారు, స్టాక్స్లో బుల్లిష్గా ఉన్నారు. మొత్తం మీద ఎఫ్ఐఎస్ 3,638 కోట్లు క్యాష్ మార్కెట్లో సేల్ చేసినట్టు తెలుస్తుంది. డిఐఎస్ ఏమో 5,839 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది. ఎఫ్ఐఎస్ సెల్ చేస్తూ మార్కెట్ను డ్రాగ్ చేస్తుండగా డిఐఎస్ బై చేస్తూ మార్కెట్కి అయితే సపోర్ట్ చేస్తున్నారు. ఇండియా విక్స్ అనేది పరిశీలన చేసినట్టయితే 4.05% అనేది పెరిగింది. ప్రస్తుతానికి ఇండియన్ మార్కెట్స్లో వోలటిలిటీ పెరిగిందని చెప్పేసి ఇండియా విక్స్ చెప్తుంది. ఇక డాలర్ ఇండెక్స్ వచ్చేసరికి సిగ్నిఫికెంట్గా ర్యాలీ అనేది చేసింది, కొద్దిగా పుల్ బ్యాక్ అనేది తీసుకుంటుంది. ఇక డౌ జోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ ఫీచర్స్ నిన్నటి రోజున కొద్దిగా వోల్టైల్గా ఉంది, స్లైట్ గ్రీన్లోనే క్లోజ్ అయింది, ఒక హ్యామర్ లాగా. ఎనీహౌ ప్రస్తుతానికి మనం చూస్తున్న సమయానికి 25 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. నిఫ్టీ విషయానికి వచ్చేసరికి మేజర్గా 25,577 ఇంపార్టెంట్ సపోర్టు, ప్రస్తుతానికి 25,945 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా ఉండే అవకాశం ఉంది. బ్యాంక్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి 58,936 ఇంపార్టెంట్ సపోర్టు, 59,450 అనేది ఒక ఇంపార్టెంట్ రెసిస్టెన్స్, బట్ ఆ లెవెల్ అయితే బ్రేక్అవుట్ అయింది. సో ప్రాబబ్లీ 60,226 అనేది మనం రెసిస్టెన్స్గా అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. సెన్సెక్స్ విషయానికి వచ్చేసరికి 83,566 ఇంపార్టెంట్ సపోర్టు, 84,195 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి నిన్నటి రోజున గ్రీన్లో క్లోజ్ అయింది. అయితే ఈరోజు ఏమైందంటే గ్యాప్ అప్ అయిందనమాట. సో గ్యాప్ అప్ అయిన తర్వాత కొద్దిగా సెల్లింగ్ అనేది చేస్తున్నారు. మనం చూస్తున్న సమయానికి 62 పాయింట్లు అప్రాక్సిమేట్గా పాజిటివ్గా ఉంది. నంబర్ అనేది పరిశీలన చేసినట్టయితే 25,920 దగ్గర గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ అనేది ట్రేడ్ అవుతుంది. మన నిఫ్టీ ఫ్యూచర్ ఏమో 25,876 దగ్గర క్లోజ్ అయింది. సో ఈ యొక్క 24 పాయింట్స్ అండ్ 20 పాయింట్స్ అరౌండ్ 44 పాయింట్స్ మనకి పాజిటివ్గా కనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ ఫ్యూచర్ ఏంటంటే మనం గ్యాప్ అప్ అనేది ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. గోల్డ్ విషయానికి వచ్చేసరికి 1,44,465 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 1,38,957 ఇంపార్టెంట్ సపోర్టు. సిల్వర్ విషయానికి వచ్చేసరికి 2,67,961 ఇంపార్టెంట్ సపోర్టు, 3,02,221 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. క్రూడ్ ఆయిల్ విషయానికి వచ్చేసరికి 5,300 ఇంపార్టెంట్ సపోర్టు, 5,439 ఇంపార్టెంట్ రెసిస్టెన్స్. న్యాచురల్ గ్యాస్లో 292 ఇంపార్టెంట్ సపోర్టు, 316 అనేది ఇమీడియట్గా ఉన్న రెసిస్టెన్స్. బిట్కాయిన్లో 88,600 ఇంపార్టెంట్ సపోర్టు, 93,500 అనేది ఇంపార్టెంట్ రెసిస్టెన్స్గా కన్సిడర్ చేసుకోవచ్చు. ఈరోజు కొన్ని స్టాక్స్ న్యూస్లో ఉన్నాయి. టీసీఎస్, హెచ్సిఎల్ టెక్, ఆనందరాతి వెల్త్, బయోకాన్, సీకాల్ లాజిస్టిక్స్, ఎన్ఎల్సి ఇండియా, గ్యాబియాన్ టెక్నాలజీస్ అనేది ఇవి న్యూస్లో ఉన్నాయి కాబట్టి వీటిలో స్ట్రాంగ్ మొమెంటం ఉండే అవకాశం ఉంది. అయితే ఫ్రెండ్స్ మన టెలిగ్రామ్ ఛానల్లో ఈ స్టాక్ పేరు, దాంట్లో ఉన్న న్యూస్ వెరీ షార్ట్ ఫామ్లో, దాని తర్వాత దాని ఇంపాక్ట్ పాజిటివా నెగటివా న్యూట్రల్ అనేది నేను అప్డేట్ అయితే చేస్తున్నాను. ఎనీహౌ లింక్ కూడా నేను అక్కడైతే పేస్ట్ చేస్తున్నాను. ఇక టెక్నికల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయి అనేది మనం పరిశీలన చేసినట్టయితే బ్యాంక్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్లో బై అనేది అడ్వైస్ చేస్తూ ఉండగా లోవర్ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ బై అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉన్నాయి. నిఫ్టీ 50 విషయానికి వచ్చేసరికి డైలీ టైం ఫ్రేమ్లో స్ట్రాంగ్ సెల్ అడ్వైస్ చేస్తుంది, బట్ లోవర్ టైం ఫ్రేమ్లో మాత్రం స్ట్రాంగ్ బై అనేది ఇండికేషన్ అయితే ఇస్తూ ఉంది. సో టోటల్గా ఇండికేటర్స్ ఏం చెప్తున్నాయంటే షార్ట్ టర్మ్లో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయని చెప్పేసి చెప్తున్నాయి. ఇక మొత్తం మీద అబ్జర్వ్ చేసినట్టయితే ఏడిఆర్ సెంటిమెంట్ అనేది కొద్దిగా బులిష్గా ఉంది. ఇక యుఎస్ మార్కెట్స్ వచ్చేసరికి అంత స్ట్రెంత్ అనేది కనిపించట్లేదు, బట్ మిగతా మార్కెట్స్ లైక్ ఏషియన్ మార్కెట్స్ అయితే పాజిటివ్గా ట్రేడ్ అవుతున్నాయి. ఇక మన గిఫ్ట్ నిఫ్టీ విషయానికి వచ్చేసరికి ప్రస్తుతానికి అది గ్యాప్ అప్ అనేది ఇండికేట్ చేస్తూ ఉంది. సో ప్రాబ్లీ మార్కెట్లో కొంత గ్యాప్ అప్ అనేది రావచ్చు. ప్రస్తుతం ఏంటంటే కొన్ని పాజిటివ్ ట్రిగ్గర్స్ ఉన్నాయి, మనకి బడ్జెట్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసరికి ఈరోజు ట్రేడ్కి సంబంధించిన అంటే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది సాయంత్రం రావడానికి ఆస్కారం ఉంది. ఎనీహౌ పాజిటివ్ ట్రిగ్గర్స్ అనేది వస్తూ ఉన్నాయి కాబట్టి మార్కెట్స్లో ఏంటంటే కొంత రికవరీ అనేది జరుగుతుంది. ముఖ్యంగా బడ్జెట్ను ఉద్దేశించి చాలా స్టాక్స్లో ఏంటంటే రికవరీ అనేది కనిపిస్తూ ఉంది. సో ప్రస్తుతం సిచ్యువేషన్లో బ్రాడర్ పిక్చర్లో మనం ఎవరీ డిప్ కూడా బాయింగ్ ఆపర్చునిటీ అయితే ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ప్రీ మార్కెట్కి సంబంధించిన అప్డేట్స్. ఎటువంటి క్రిటికల్ అప్డేట్స్ ఉన్న టెలిగ్రామ్లో షేర్ చేస్తాను. ఫ్రెండ్స్ వీడియో ఇన్ఫర్మేటివ్ కనిపిస్తే తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.